నమస్కారం. నెక్స్ట్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రి పార్థసారథి మాట్లాడారు. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18,000 కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకు మద్యం తీసుకొస్తామన్నారు. అలాగే భూములపై రెవెన్యూ గ్రామ సభలను 3 నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే 3 నెలల పాటు రిజిస్ట్రేషన్ నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు తెలిపారు. అలాగే పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జియో నెంబర్ 40 రద్దు కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదన మంత్రి మండలి ఆమోదం తెలిపింది. 11/5/23 నాడు జారీ చేసిన జియో నెంబర్ 40 ప్రకారం నంద్యాల జిల్లా సున్నిపెంట గ్రామ పంచాయతీకి కేటాయించిన 280.74 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఆ భూమిని తిరిగి నీటిపారుదల శాఖకు బదలాయించే ప్రతిపాదనను రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం చేసింది. ఈ భూమిని అన్ని చట్టాలని, అంటే అటవీ చట్టాలని, వాటన్నిటిని కూడా పరుగులో తీసుకుని రాబోయే రోజుల్లో అక్కడ శ్రీశైలం ప్రాంత అభివృద్ధి కోసం చేసిన మాస్టర్ ప్లాన్కి వినియోగించుకోవాలని చెప్పేసి కూడా సూచన చేయటం జరిగింది. ఎందుకంటే ఒక మాస్టర్ ప్లాన్ ఇప్పటికే శ్రీశైలం దేవాలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మాస్టర్ ప్లాన్ ఇప్పటికే తయారు చేయడం జరిగింది. ఈ భూమిని కూడా వాడుకొని దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇది సున్నిపేట పంచాయతీకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయతీకి. ఏమండి, పంచాయతీకి వాడుకోవటానికి ఇచ్చారు, కొంత డెవలప్మెంట్స్ చేయటానికి దానికి ఇచ్చారు. కానీ దాంట్లో డెవలప్మెంట్స్ ఏం జరగలేదు. దాన్ని గ్రాప్ చేస్తానికి కూడా కొంత ఆలోచన జరిగిందని చెప్పేసి సమాచారం ఉంది. అక్కడ భూమి కూడా, ఎందుకంటే ఫారెస్ట్, ఇంకో సైడు వాటర్ ఉంది కాబట్టి ఉన్న భూమిని వినియోగించుకొని శ్రీశైలం దేవస్థాన పరిధిని పెంచడమే కాకుండా బాగా అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఆ దేవస్థానానికి ఉన్న ప్రాసెసింగ్ కానివ్వండి, ప్రజల నమ్మకం కానివ్వండి, ఆ దేవస్థానాన్ని అభివృద్ధి చేయడానికి వినియోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. మరి 2014-19 మరియు 2019-24 మధ్య ఎక్సైజ్ పాలసీలు మరియు వే ఫార్వర్డ్ మదింపు కోసం మంత్రి మండలిలో చర్చ జరిగింది. 2014-19తో పోలిస్తే ప్రస్తుత పాలసీ ఫ్రేమ్వర్క్ లోపభూయిష్టంగా, పారదర్శకంగా లేకుండా ఉండటం, అంతేకాకుండా పర్యవేక్షణలో కూడా అనేక విఫలమైన పునర్నిర్మాణం, నేరాలు మరియు ఆదాయ నష్టాలు పెరుగుదలకు దారితీశాయి. రానున్న నెల రోజుల్లో ఎక్సైజ్ శాఖను మెరుగైన పర్యవేక్షణ మరియు నియంత్రణకై ఏకీకృత పరిపాలన విధానం కిందకు తెచ్చేందుకు ఎక్సైజ్ శాఖను పునర్నిర్మించేందుకు ప్రతిపాదించడం జరిగింది. మద్యం రిటైల్ అమ్మకాలు, ప్రొక్యూర్మెంట్, క్వాలిటీ కంట్రోల్, ధరల నిర్ధారణకు విధానాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలు, ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే మెరుగైన పాలసీలు ఉన్నాయో వాటి మీద స్టడీ చేయమని చెప్పేసి కూడా మరి మన ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి అధికారులందరూ కూడా వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో అయితే మెరుగైన పాలసీ ఉందో, రకరకాల పనులతో ప్రజలపై భారం మోపడమే తప్ప వాళ్లకు ఓనగొరుతుంది ఏంటని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఫైనాన్స్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓవైపు ఆదాయ పన్ను, మరోవైపు జీఎస్టీ, ఇంకోవైపు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ వేస్తున్నారు. కానీ ఈ పన్నులతో ప్రజలకు ఒరుగుతున్నది ఏంటి? కేవలం రోడ్లు, భవనాలు నిర్మిస్తామంటే సరిపోదు. మధ్యతరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలి. అదే సమయంలో తగిన ప్రోత్సాహకాలు అందించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. మేడం, taxation for the first middle class is the first important issue. Madam, if you are earning money, you are paying income tax. When we earn money, the income tax is payable. If you spend money... No, mistake. Please. Sorry. If you spend money, you are paying tax, that is GST. If you are investing money,
you are paying tax either short-term capital gains or long-term capital gains. So whatever we do, we pay tax in some manner or other to the government, union government or state government. The problem with the taxation in India right now is not the people are having to pay taxes, but the problem is that they are not getting anything back from the government. The union government may say that we are providing roads, we are providing infrastructure, we are providing A, B, C, D and all. But that is not the case. What are the incentives? What is the infrastructure really you are providing to the citizens of the country? And what is that you are doing for the country is the problem, sir. Of agricultural households of farmers, 77th round of situation assessment survey of agricultural household of farmers shows that estimated monthly income in 2018 and 19 was targeted to be 22,610 per month for each household. But it is merely 10,218 as per month, as against 22,610 according to the statistics available with the government, sir. Sir, raising input costs, which is really a matter of concern, are pushing small and middle farmers to the indebtedness. This year, India is experiencing, in some parts of India it is excessive rainfall, and some parts of India it is rainfall deficit, and some parts in India is experiencing heat wave, and in some parts of India it is cold wave. Sir, in this backdrop, across the nation, this will definitely affect the crop yields. Therefore, as monsoon supplies, 70% of the water is needed for the farming, and I request the honorable. వ్యవసాయం రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత 5 ఏళ్లలో జలవనరుల శాఖ వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆయన విమర్శించారు. మళ్లీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆ శాఖను గాడిలో పెడుతున్నామని చెప్పారు. అదృష్టం కొద్దీ ఈ ఏడాది కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. ప్రతి చుక్కను ఒడిసిపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాం. సమర్థమైన నీటి యాజమాన్యం ద్వారా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ను 2వ సీజన్ లోపే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాం. ప్రాజెక్టుల నిర్వహణ, మరమ్మతుల కోసం 300 కోట్లు విడుదల చేశాం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లోను జలవనరుల శాఖకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. దీంతో బ్యారేజ్లోని మొత్తం 70 గేట్లను ఎత్తి 73,227 క్యూసెక్ల నీటి దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు కాలువల ద్వారా 13,477 క్యూసెక్ల నీటిని విడిచిపెడుతున్నారు. రాత్రికి 1,50,000 క్యూసెక్లకు చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గేట్లు ఎత్తిన నేపథ్యంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కాలువల ద్వారా విడుదల చేసే వరదపు నీరు పూడిక ప్రభావంతో రోడ్లపైకి చేరుకోకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వైఎస్ వివేక కుమార్తె సునీత హోంమంత్రి అనితను కలిశారు. తన తండ్రి హత్య కేసులో జరిగిన అన్యాయాన్ని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతర పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసును నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని సునీత హోంమంత్రికి వివరించారు. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత తెలిపారు. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేసిన పోలీసులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధన దినోత్సవాన్ని గుంటూరులో బుధవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ప్రధాని వీపీ సింగ్ నేతృత్వంలో పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లపై బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వేడుకలు జరిపారు. బీసీ రిజర్వేషన్ల పితామహుడు బీపీ మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వైకే, దళిత బీసీ నాయకులు భగత్ సింగ్, సుబ్రహ్మణ్యం, నీలాంబరం తదితరులు పాల్గొన్నారు. సామాజిక పరంగా వెనుకబడిన వారిని ఒక తాటి మీదకు తీసుకొచ్చి రిజర్వేషన్లకు సాధించి పెట్టిన ఘనత బీపీ మండల్కే దక్కుతుందని ఈ సందర్భంగా వైకే, భగత్ సింగ్ పేర్కొన్నారు.
340 ఆర్టికల్ బీబీ మండల్ కృషి కారణంగానే బీసీలకు 27% రిజర్వేషన్లు అమలవుతున్నాయని చెప్పారు. అయితే రిజర్వేషన్ల అమలులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నందున వెనుకబడిన వర్గాలు సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. ఈ మండల సిఫార్సులు కనుక అమలు జరిగితే తమ ఆధిపత్యానికి ఎదురు వస్తుందని భయపడేంతగా మండల కమిషన్ సిఫార్సులు ఉన్నాయి. ఎందుచేతనంటే ఆయన సిఫార్సులు ఈ దేశంలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగిన ఓబీసీలకు సంబంధించినటువంటి మౌలికమైన అంశం. ఆ రోజుల్లో ఈ ఉద్యమం యొక్క ప్రభావం ఎంత చేసిందంటే భారతీయ జనతా పార్టీ నాయకుడు అద్వానీ మండలకు వ్యతిరేకంగా మందిరం ఉద్యమాన్ని తీసుకొచ్చి కమండలం ఉద్యమాన్ని తీసుకురావాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆధిపత్య సామాజిక శక్తులను బలగా ఒడిగిపోయి ఇది ఎక్కడికి దారి తీస్తున్నారని దాన్ని చెప్పేటటువంటి ఒక పెద్ద సామాజిక పరంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించే స్థాయికి తీసుకొచ్చేటువంటి మండలికి ఇవాళ అర్పించినటువంటి అందరి బాధ్యత. 340 ఆర్టికల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, కాకా కలేకర్ కమిషన్ని నీరుగార్చినటువంటి ప్రభుత్వాలు, ఆ తర్వాత మండలి వచ్చిన తర్వాత మండల కమిషన్ తీసుకున్నారు. దాన్ని అమలు చేయకపోతే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ నాయకులైనటువంటి కాన్షీరామ్ గారు దాని మీద 48 రోజులు పెద్ద పోరాటం చేసి ఢిల్లీలో ఆ తాకిడి తట్టుకోలేక ఈపీ సింగ్ ప్రభుత్వం మీద పెద్ద ఒత్తిడి తీసుకురావటం వలన ఈ రోజున పార్లమెంటులో ఈ యొక్క బిల్లు ప్రవేశపెట్టినందువల్లనే ఈ రోజున ఇన్ని పథకాలు అమలవుతా ఉన్నాయి. 27% అమలవుతా ఉందంటే దానికి కారణం 340 ఆర్టికల్ బీపీ మండల్ అనేటువంటి విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి ఆ 27% కూడా అమలు చేయకుండా కేవలం 15-14% మాత్రమే అమలు చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ యొక్క మనువాద రాజ్యాన్ని కూర్చి మానవ రాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి బీపీ మండల్ మనకు ప్రకటించాడు. దాని ప్రకారంగా మనం రాజ్యాధికారులు సాధిస్తే తప్ప కాపులు విభేదాలు వీడి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు జేఏసీ చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు. నాయకుడంటే వేదికపై ఉండేవాడు కాదని కులంతో ఉండేవాడని చెప్పారు. జాతిని సంఘటితం చేసేందుకు తుది వరకు పోరాడతామన్నారు. బుధవారం గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అఖిల భారత కాపు సంఘాల సమ్మేళనం ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా పలు రంగాల్లో కీర్తి ప్రతిష్టలు సాధించిన కాపు ప్రముఖులను ఘనంగా సత్కరించారు. అనంతరం అమ్మ శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాలకు చెందిన కాపు నాయకులు, గుంటూరు జిల్లా కాపు నాయకులు పాల్గొన్నారు. మనం కష్టపడుతున్నాం, మనం రూపాయలు సంపాదించుకుంటున్నాం. రాజకీయాలు అనేది కొంతవరకే మనం చూస్తున్నాం. చాలా మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీలో ఉండి రెండో పార్టీలో చెప్పబోతున్నారు. 5 ఏళ్ళు మనం వాళ్ళందరూ తిరిగి కష్టపడి మనం ఎన్నో అన్నిటికీ కేసులకి కానీ ఇంకోటి కానీ ధనాన్ని వెచ్చించి మన శ్రమను వెచ్చించి మనం వాళ్ళందరూ తిరుగుతున్నాం. ఒకటే నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి కించపరచట్లా. మనం కుటుంబం ముందు, జాతి ముందు, జాతి తర్వాత ఏదైనా కానీ జాతి అభివృద్ధి గురించే మాట్లాడాలా. చాలా మంది మనం చూస్తున్నాం ఫేస్బుక్లో అసలు ఫోన్లు ఫుల్ అయిపోతుంది. పనికిరాని పోస్టులు పెడుతున్నారు. ఒక చర్చికి వెళ్ళి అల్లా బిస్మిల్లా అంటే ఊరుకుంటారా? ఒక మసీదుకి వెళ్ళి ఓం నమస్తే అంటే ఊరుకుంటారా? అలాగే మన కుల సంఘాల గ్రూపుల్లో ఎప్పుడైతే మన కుల అభివృద్ధి చెందాలి అంటే ఆ గ్రూపుల్లో మీరు దయచేసి ఈ రోజు నుంచైనా కానీ పనికి మాలిన పోస్టులు, ఉపయోగమైన పోస్టులు పెట్టకుండా మన విద్యార్థులకు, మన పిల్లల భవిష్యత్తు ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళని చదివించే విధానాలు ఏంటి,
లేదంటే మనలో ఎవరుంటారు బడుగు బలహీనులు, వాళ్ళకి మనం ఏం చేయాలి? ఇలాంటి కార్యక్రమాలు చేయకోకుండా తాడి చెట్టుకి 5 తలకాయలు పుట్టిని, ఒక్క పిల్లకి 11 పిల్లలు పుట్టిని. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 15 నుంచి వీటిని ప్రారంభించనున్నారు. తొలి విడతలో 100 చోట్ల క్యాంటీన్లు పెట్టనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.